ఉన్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలను మీ అందరికీ వందనాలు. రేపు దేవుని మాట విందాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయము 33వ వాక్యం చూద్దాం. ఇక్కడ చరిత్ర చెబుతాను, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వారు భూలోకంలో సంచరించిన రోజులలో ఆయన గ్రామానికి వెళ్ళేవాడు. ప్రజలకు పరలోక రాజ్యాన్ని గురించి చెప్పేవారు. ఆయన ఎవరైనా ఇంటికి పిలిస్తే వెళ్ళేవారు. అయ్యా రోగంతో ఉన్నామంటే చేయి చాపేవారు. అట్లా చేతులు చాపి అనేక మందిని విడుదల స్వస్థత కలుగు చేయడం జరిగింది. ఓ రోజున ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి ఒక అధికారి వెంట వెళతా ఉన్నారు ఆయన. ఈలోపు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడిన ఒక సహోదరి అన్నిటినీ కోల్పోయి ఆరోగ్యం క్షీణించిపోయి అవకాశానికి తలుపులు లేక చేసేది అంతకన్నా ఏమీ లేక యేసుని గురించి విన్నాక ఈ మార్గాన్న యేసు వెళుతున్నాడు, ఆయనను గురించి చాలామంది చెబుతూ ఉన్నారు, చనిపోయే ముందు ఒక్కసారి ఆయన దగ్గరకు వెళితే నాకేమైనా ప్రయోజనం కలుగుతుందేమో అని ఆశతోనే వెళ్ళింది. వెళితే జనం క్రిక్కిరిసి ఉండడం వలన వాళ్ళ మధ్యలోకి వెళ్ళి తన యొక్క గోడు చెప్పుకోవడానికైనా ఆ భయంకరమైన వ్యాధి చేత పీడించబడడం వలన ప్రజల మధ్యలో సంచరించడానికి కూడా భయపడింది. సరే నెమ్మదిగా వెళదామని ప్రయత్నం చేసినా పురుషులు ఎక్కువయ్యారు, అవకాశం తక్కువగా ఉంది. కానీ ఆశ మాత్రం చావల, నమ్మకం మాత్రం ఇంకా పెరుగుతానే వచ్చింది. ఏం చేస్తే బాగుంటుంది? ఈ వచనాలు చదివినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే బ్రతకాలని ఒక ఆశ ఉంది, చావు నుంచి బయటపడాలని కోరిక ఉంది. బ్రతకాలని ఆశ కలిగినప్పుడు మనిషి ఎంత ప్రయత్నం అన్నా చేస్తాడు, ఏ రకంగానైనా ప్రయాసపడతాడు. మునిగిపోతున్నాడు నీళ్ళల్లో, చస్తే పోతుందిలే అని అనుకోడు, ఇంకా శక్తిని కూడగట్టుకుని ఈదడం మొదలు పెడతాడు. ఒకవేళ కొన్ని పరిస్థితులు వచ్చాయనుకోండి, ఏదో రకంగా బయటపడటానికి ఆరాటపడతాడు. అంటే మనిషి జీవితంలో విలువైన పని ఏమిటంటే ప్రయత్నించడం. మరి కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో కూడా ఆ పట్టుదల, ఆ నిరీక్షణ లేకపోతే మనం ఏమీ చేయలేం. కొంతమంది జీవితాల్లో కార్యాలు జరుగుతాయి, కొంతమంది జీవితాల్లో కార్యాలు జరగవు. ప్రార్థనలో మార్పు లేదు, దేవుళ్ళో కూడా మార్పు లేదు. కానీ మనుషుల్లో పట్టుదల కరువైపోవడమే ప్రమాదకరం. బ్రతకాలని ఆశ గుండెల్లో ఉంటే ఏదో రకమైన ప్రయత్నమైనా చేస్తాడు మనిషి. మరి ఆ విధంగా ప్రయత్నం చేసి ఆలోచన కొరకు ఎదురు చూసింది. సరే ఓ పని చేస్తాను, నేను ఆయన వెనక్గా వెళ్ళి వస్త్రపు చెంగలా ముట్టుకుని వదిలిపెడతాను అనుకు. బ్రతకాలని ఆశ కలిగిన ఆమె జీవితంలో పరుగున వెళ్ళింది. ఎవరికంటా పడకుండానట్లుగా జాగ్రత్త పడుతూనే ఆ వస్త్రపు చెంగలా పట్టుకుని వదిలిపెట్టింది. వెంటనే ఆమె రక్తధార కట్టింది, సమస్య పరిష్కారం అయ్యింది. అలా పట్టుకుని వదిలిన వెంటనేనట ఈమెకి బాధ నివారణ అయ్యింది. అక్కడ రాసిన మాట ఏమిటంటే ఆయనలో నుంచి ప్రభావం ఆమెలోకి వెళ్ళింది. అందరూ ఒక్కసారి ఆమేనని చెప్పండి. ప్రార్థన ఏమిటో ఇప్పుడు అర్థమైందిగా. ప్రార్థన అంటే ఆయనలోని ప్రభావం మనలోనికి రావాలి, ఆయనలోని ప్రభావం సంఘంలోనికి రావాలి, ఆయనలోని ప్రభావం నీ కుటుంబంలోకి రావాలి,
ఆయనలోని ప్రభావం చావసిద్ధమైన నీలోనికి స్రవించాలి. అంటే ప్రభావం పొందిన క్రైస్తవులుగా బ్రతకాలి. మనం ప్రభావం కలిగిన మనుషులమేనా? దేవుని ద్వారా ప్రభావం పొందడానికి ప్రభు పిలిచాడుగా. వచ్చేటప్పుడు దుఃఖంతో రావచ్చు, పోయేటప్పుడు ప్రభావంతో వెళ్ళాలి. వచ్చేటప్పుడు వేదనతో వచ్చి ఉండవచ్చు, వెళ్ళేటప్పుడు ప్రభావంతో వెళ్ళాలి. ఆయనను అలా ముట్టుకున్న వెంటనే ప్రభావం వచ్చిందిగా. అంటే ఆయన వస్త్రపు చెంగు నీకింకా సిద్ధంగా ఉంది. ఆ వస్త్రపు చెంగు నీ కొరకు ఎందుకు ఉంచాడు? ప్రభావం నీలోనికి పంపాలని ఆయన ఆశ. ఆయన అంగీ వేసుకున్నాడు, అంగీ చివరను పట్టుకుంది, అంచును తాకగానే ప్రభావం వచ్చింది. ఇప్పుడు ఆయన అంగీ ఎక్కడుంది? ఒకవేళ అందుబాటులో ఉంటే అందుకోగలం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో రాసిన మాట ఏమిటంటే, ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడట, తండ్రి అయిన దేవుడు. శెరూబులు కెరూబులు నిలిచి ఉన్నాయి. ఆయన వేసుకున్న అంగి దేవాలయ పంచుల వరకు వచ్చిందట. అంటే దేవుని మందిరంలోకి అడుగు పెడితే ఇక్కడ ప్రభావం ఉంటుంది. అత్యున్నతమైన సింహాసనం అక్కడ ఉంది. ఆయన వేసుకున్న అంగి, ఆ చొక్కా అంచట దేవాలయంలో కనబడుతుందట, వేలాడుతూ ఉందట. ఆయన ఉద్దేశం ఏమిటో తెలుసా? ప్రజలు మందిరానికి వస్తారు, దేవుని సన్నిధికి వస్తారు, కన్నీళ్లతో వస్తారు, కష్టాలతో వస్తారు, చెప్పుకోలేని బాధలతో వస్తారు, మింగలేని సమస్యలతో వస్తారు. కానీ నా అంగి వాళ్ళ కొరకు సిద్ధంగానే ఉంచాను. ఈరోజు ఎంతమంది మందిలో అడుగుపెట్టారో వారందరిని బట్టి ప్రభువునికి వందనాలు తెలియచేస్తున్నాను. మీరు ఏ పరిస్థితిలో వచ్చినా ఈ మందిరంలో అడుగుపెట్టి అయ్యా అని పిలిచిన తోడనే ఆయన అంగీలోని ప్రభావం మీలోనికి రావాలి. మీరు ప్రభావం పొంది ఆరాధన ముగించుకుని బయటికి వెళ్ళాలి. అది దేవుని క్రమం, దేవుని చిత్తం. మరి దేవుని ప్రభావం మనలోనికి వస్తుందా? ఆయన ప్రభావం కొరకే అంగీ ఉంచాడట. ఆయన మనలో ఎవ్వరికి దూరంగా ఉండేవాడు కాడు. ఎంత తేటగా ఉందండి. బైబిల్ అంటుంది, శత్రువులకైనా మిత్రులకైనా, పాపులకైనా పుణ్యాత్ములకైనా, జీవితాన్ని చెరుపుకున్న వారికైనా కృంగిపోని వారికైనా ఆయన అంగి ఇంకా మందిరంలో అందుబాటులో ఉంది. అందుకేగా ఆ రోజున కన్నీళ్లతో వెళ్ళి హన్నా దేవుని మందిరంలో చేరింది. ఆమెకు కార్యం జరిగింది అని ఖచ్చితంగా చెప్పాడు దైవజనుడు. ఎందుకో తెలుసా? ఇక్కడ ప్రభావం ఉంది కదమ్మా. ఆయన అంగీ నువ్వు పట్టుకున్నావుగా, కన్నీళ్లతో పట్టుదలతో ప్రార్థన చేసావుగా, వెళ్ళు, నీకు నోటి నిండా నవ్వు కలుగునగాక. దేవుని ప్రభావం రాని ప్రార్థనలు ఎన్ని చేసినా అది నిష్ప్రయోజనమైన ప్రార్థనలే. ప్రభావం కలిగిన ప్రార్థనలు కొంతమంది చేస్తే, వేషధారణ ప్రార్థనలు చేసిన వాడు కొంతమంది. 10 మంది కనబడే ఆరాధ ప్రార్థన చేసావు నిలుటంగి వేసుకుని, వీధి మూలలో వ్యర్థమేగా. నీవు భక్తుడిగా కనబడటానికి ప్రదర్శన ఇచ్చావు, సున్నం కొట్టిన సమాధివేగా. యేసు ప్రభు అన్న మాటలేగా. మనం ఎవరిని ఎప్పుడు ఏం అనకూడదు, అనలేము. కారణం ఏంటంటే మన ప్రార్థన ప్రభావం కలిగినది అయి ఉండాలి. నీ వచ్చేటప్పుడు ప్రభావంతో రాలా, ఆశగా ఆసక్తిగా కన్నీళ్లతో ఆ భయంకరమైన 12 సంవత్సరాల రోగి ఏ విధం చేతనైనా మరణం నుంచి నేను బయటికి రావాలి, ఆశ, ఆసక్తి, రోషం, పౌరుషం, అట్లాంటి విశ్వాస ప్రార్థన ఉంటే నా దేవుడు ఏ ఆరాధనకు వచ్చినా నిన్ను ఒట్టి చేతులతో పంపడు కదా. దేవుని సన్నిధికి వచ్చిన దేవుని బిడ్డలారా, అద్భుతం మీ జీవితంలో జరుగునగాక. ఆయన ప్రభావం చేత మీరు నింపబడుదురుగాక. ఆయన అంగీ ఇంకా మన కొరకు సిద్ధంగానే ఉంది. ఆయన అంగీని నువ్వు పట్టగలిగితే, ముట్టగలిగితే, ఆ 12 సంవత్సరాల రోగి జీవితంలో స్రవించిన అదే ప్రభావం మీ జీవితంలో కూడా ప్రవహించునుగాక. అలా జరిగిందా? వెంటనే దారగట్టెను, బాధ నివారణ అయ్యను. చక్కని పాటలు రాశాడు. అన్నిటికంటే సమాధానం పొందింది. సమస్య ఉన్నప్పుడు సమాధానం ఎక్కడుంటుంది? కడుపు వినప్పుడు ఆనందం ఎక్కడుంటుంది? అప్పులు ముంచుతుంటే ఆనందం ఎక్కడుంటుంది? జీవితంలో నిందల పైన అవుతుంటే ఎక్కడ ఆనందం ఉంటుంది? నీ చరిత్రను తిరగ రాయగలిగినది ఉన్నది అంటే ఆయన ప్రభావం వల్లనే సాధ్యం. అది నీకెక్కడా దొరకదు. కానీ దేవుని మందిర ఆవరణలో ఆయన అంగీ వేలాడుతుంది. అంగీలోని ప్రభావము. ఆమె చెప్పండి. మరో వాక్యం చదవండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము 27వ వాక్యం.
ఏముంది అక్కడ? ఆయన సన్నిధిలో ఘనత ప్రభావం ఉంది. నువ్వు ఎక్కడికి వచ్చావు? ఆయన సన్నిధికి వచ్చారు. అక్కడ రెండు ఉన్నాయిగా. ఏమిటది? ఘనత, ప్రభావం. ఆ రెండిటిని నువ్వు పొందుకుని వెళతావు. ఆయన సన్నిధికి వస్తే రెండు సిద్ధంగా చేశాడండి. నేను చెప్పగలిగింది ఏమిటో తెలుసా? మందిరములో ప్రభావం ఉన్నది, మందిరములో ఘనత ఉన్నది. బాగా ఆలకించండి. ఒక మనిషికి ఘనత ఎప్పుడు వస్తుంది? ఘనకార్యం చేసినప్పుడు వస్తుంది. ఒక మనిషికి ఘనత ఎప్పుడు వస్తుంది? పరుగు పందెంలో పతకం సాధిస్తే వస్తుంది. కానీ సన్నిధిలోకి వస్తే కూడా ఘనత వస్తుందా? మన పితరులంతా సాధించింది ప్రార్థన ద్వారానేగా. రాజ్యాలు గెలిచింది ప్రార్థన ద్వారాగా. శత్రువులను శవాలుగా మార్చింది ప్రార్థన ద్వారానేగా. ఆయన మందిరంలో ఉత్తరం పరిచి ప్రార్థన చేస్తేనే శవాలు అయిపోయారుగా. బండబద్దలైనా, ఓట పుట్టినా, అద్భుతం జరిగినా, విశేషమైన కార్యాలు జరిగినా ఆ మందిర ప్రభావమేగా. ఈ రోజున ప్రత్యేకంగా ఓ సేవకుడిగా బ్రతిమలాడు చెబుతున్నా, మీరంతా దేవుని మందిరానికి వస్తున్నారు. మీరే కాదు, మీతో అనేక మందిని ప్రభు దగ్గరకు తీసుకుని రండి. మీరు చేయలేనిది, నేను చేయలేనిది నా దేవుడు ఇక్కడ చేస్తాడు. ఇక్కడ రెండింటిని పెట్టాడు, ఘనత ఒకటి, ప్రభావం ఒకటి. ఆయన ప్రభావం వచ్చింది అనుకో, నీ జీవితంలో సమస్త విషయాలు పరిష్కారం అవుతావి. ఆ ప్రభావం వస్తే సమాధానం కలుగుతుంది. మరి ఈ రోజున ప్రభావం కలిగిన ప్రార్థన ఉందా? అంటే ప్రార్థన శక్తి కలిగిందైతే ప్రభావం వస్తుంది. ప్రభావం నీలో ప్రవహిస్తూనే ఉంటుంది. మరి ప్రభావం లేకుండా మనం ఎంతకాలం ప్రార్థనలు చేసినా నిష్ప్రయోజనమేగా. ప్రార్థన నిన్ను ప్రభు దగ్గరికి నడిపించగలగాలి. ప్రార్థన ప్రభువుని నీ వైపు మళ్ళించగలగాలి. ఏదో యథాలాపన ప్రార్థన చేసాం, 4 విన్నపాలు చదివేసాం, వెళ్ళిపోయాం కాదుగా. మన వ్యక్తిగత జీవితంలో ప్రార్థన ఎంత విలువైందో అక్కడ కనబడుతుంది. మొదటగా ప్రభావం నీవు పొందాలి. రెండవది ఆయన మందిరంలోకి రాగానే ఘనత ఒక పక్కన, ప్రభావం ఒకటి ఉంటుంది. ఈ రెండింటిని నీ సొంతం కొరకే కానీ ఆయన ప్రదర్శన కోసం పెట్టలా. వచ్చిన వాళ్ళల్లో అందుకుని వెళ్ళమంటున్నాడు, పొందుకుని వెళ్ళమంటున్నాడు. కన్నీళ్లు గార్చారు, వెంటనే వాళ్ళ జీవితంలో అద్భుతమైన ప్రభావం వచ్చి విడుదల కలిగిందిగా. దేవుని మందిరంలోనే చాలా నమ్మకంగా ఉన్నాడు సమూయేలు, బాలుడైన సమూయేలు. అలా మందిరంలో ఉంటే సృష్టికర్త అనే దేవుడు అతనితో మాట్లాడు. ఘనత అంటే ఏమిటి? ఘనత అంటే వెండి బంగారం కాదు, మట్టి ఘటన దగ్గరికి సర్వోన్నతమైన శక్తి కలిగిన వాడు రావటమే ఘనత. ప్రభు వచ్చి నీతో మాట్లాడితే అంతకన్నా ఘనతే ఉందండి. నీకు దర్శనం కలిగితే, నీకు ప్రవచనం వస్తే, దేవుని దర్శనం వాక్యం ద్వారా మాట్లాడితే, బాలుడైన సమూయేలు దగ్గరికి సృష్టికర్త వచ్చి మాట్లాడాడు. ప్రపంచంలో అతి ఘనమైన కార్యం ఏదైనా ఉంటే అదొక్కటే. మరి ఈ రోజున అట్టి ఘనత కలిగిన ప్రార్థన ఉందా? మన ప్రార్థన ఓ దీవెనకరంగా ఉండాలి. బైబిల్లో ఉన్న మాటలు ఎప్పుడు చదివినా అది మన జీవితానికి ఆశీర్వాదకరంగానే ఉంటాయి. కనుక మందిరంలో ఘనత ఉంది, మందిరంలో ప్రభావం ఉంది. ఆయన అంగీ పట్టుకుంటే ఆ అంగీలోని ప్రభావం మనలోనికి వస్తుంది. మరో మాట చెబుతాను, చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయము 22వ వాక్యం. ఇప్పుడు ఇంకో మాట చెబుతానండి. 3వదట, ఒక నిండు చోలారు ప్రసవ దినాలు దగ్గర పడుతున్న రోజులలో దేశంలో యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం జరుగుతూ ఉండగానే ఒక వార్త వచ్చింది. ఏమని వార్త వచ్చిందో తెలుసా? యుద్ధంలో మన వాళ్ళు ఓడిపోయారు, మన దేవుని మందసం శత్రువుల చేతిలో పట్టుబడిపోయిందని. ఆ మాట వినగానే వేదనతో జీవితాన్ని చాలించి ఒక మాట అంది, మనలో ప్రభావం పోయింది. అంటే మందసం ఎక్కడుంటే ప్రభావం అక్కడ ఉంటుంది. దేవుని సన్నిధిలో ప్రభావం ఉంటుంది, దేవుని మందసంలో ప్రభావం ఉంటుంది, ఆయన వస్త్రపు చెంగులో ప్రభావం ఉంటుంది. మందసం ఉంటే ప్రభావం ఉంటుందండి. ఈ మందసం అంటే నేను చాలాసార్లు చెప్పానుగా, ఇట్లాంటి పెట్టి, బంగారు పెట్టని తుమ్మకరతో చేసి అంతా అలంకరిస్తాడు. దాని లోపల వాక్యం ఉంటుంది, అంటే ధర్మశాస్త్రం ఉంటుంది. దాంట్లో చిగురించిన కర్ర ఉంటుంది, అహరోను కర్ర, మన్నా కలిగిన గిన్నె ఉంటుంది. ఆ 3 ఉంటే దాని పేరు మందసం. అంటే ఈ 3 ఎవరింట్లో ఉన్నా, ఎవరి జీవితంలో ఉన్నా మందసం అన్నట్టే. దేవుని వాక్యం మన దగ్గర లేదనుకో, దానా ధర్మాలు ఉంటాయి. గుడి కడుతున్నారు, ఎంతైనా ఇచ్చేస్తాడు. మీటింగ్లు పెడుతున్నాడు, శక్తికి మించి ప్రయాసపడతారు.
వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఎవరైనా కష్టాల్లో ఉంటారు, కొన్ని రాత్రుల నిద్రగా సాయం చేస్తారు, కానీ మంచి పనులు ఉంటాయి కానీ వాక్యం ఉండదు. అంటే వాళ్ళు అనుకుంటారు భక్తులమని, కానీ మందసం లేని భక్తులు వాళ్ళు. అంటే వాక్యం ఉంటేనే మందసం ఉన్నట్టు. దేవుని వాక్యం నాలో ఉంటే నేను మాట్లాడేది వాక్యం వస్తుందిగా. హృదయము నిండిన దాన్ని బట్టి, హృదయం వాక్యంతో నింపబడితే, హృదయం అంతా ఒకళ్ళ మీద పగతో నింపబడ్డాను అనుకో, ఏ మాటలు వస్తాయి? నేను అనుకుంటాను మందసం నా ఇంట్లో ఉందని, కానీ మందసం ఫిలిష్తీయుల చేతిలో ఉంది. మందసం ఎప్పుడు పోయిందో తెలుసా? నీలో ప్రభావం, నీలో వాక్యం లేదు, నీ నోట్లో వాక్యం లేదు, నీ హృదయాలోచనలో వాక్యం లేదు, గుండెల్లో ప్రేమ లేదు. మరి అలాంటప్పుడు ప్రభావం ఉందని నువ్వేలనుకుంటున్నావు? చిగురించిన కర్ర, దానిలో జీవం ఉంటుంది. కొంతమంది కర్రలాగా ఉంటారు, పామును కొట్టడానికి పనికొస్తుంది, కానీ దేవుని సన్నిధిని ప్రభావం చూడటానికి ఆ కర్ర పనికిరాదు. దేవుని సందులో 12 కర్రలు వెళ్ళాయండి, ఒక్క కర్రే చిగురించింది, మిగిలిన కర్రలు అలాగే ఉన్నాయి. కర్ర జీవం కలిగినది అయి ఉండాలి, ఆత్మ జీవం కలిగినది అయి ఉండాలి, చిగురించిన కర్రలాగా బతకాలి, అప్పుడు మందస్సం ఉంది. ఈ మందస్సమే లేకపోతే వెంటనే ఏముంటుంది తెలుసా? ప్రభావం పోయింది. పెట్టేగా, కానీ ప్రభావం పోయింది. పెట్టిలాగా కనపడవచ్చు, కానీ లోపల అంతరంగ జీవితంలో, నీ జీవితంలో వాక్యం లేకపోతే, నీ హృదయం వాక్యం చేత నింపబడకపోతే, జీవం కలిగిన శరీరం, జీవం కలిగిన ఆత్మ నీలో లేకపోతే, ఈ గిన్నెంతా బంగారపు గిన్నె, కానీ మన్నాతో నింపబడిందట. పరలోకపు ఆహారంతో నింపబడడం. మన గిన్నెలు కూడా ఉన్నాయిగా, మన హృదయం. ఆడ సంగతి ఏళ్ళ సంగతి, ఏళ్ళ సంగతి ఆడ సంగతిలో పెట్టుకుని గిన్నెంతా నిండిపోద్ది. ఆత్మ వచ్చి లోపల నిలబట్టడానికి అవకాశం ఉండదు. మీకు రోషం కలగాలని చెబుతున్నాను, బాధ కలగాలని చెబుతున్నాను. మన గిన్నె పరలోకపు సంబంధమైన దీవెనలతో నింపబడుతుందా? పరలోక ఆహారంతో నింపబడుతుందా? నీ హృదయం అంతా ద్వేషం, పగ, భయంకరమైన లోకాశలు, లోక సంబంధమైన ఇచ్చ, కోరికలతో నింపబడితే జరిగేది ఏమై ఉంటుంది? అక్కడ చూస్తే మందస్సం అట్ట పట్టుబడిపోయిందట. ఇవాళ పోతే పోయిందిలే, మళ్ళా యుద్ధం చేసి తెచ్చుకుందాం అనలావి. ఏమంటుంది తెలుసా? ప్రభావం పోయిందిగా. ఇక ప్రభావం పోయాక బతికేది ఎందుకు? అపజయం తప్ప ఏముంటుంది? ఆ కాసేపటికి మామగారు చనిపోయాడు, ఆ కాసేపటికి మరణం దేశానికి వచ్చింది, ఆ సేపుడికి ఆ జనమంతా పారిపోవడం మొదలుపెట్టారు. అవమానం ఎక్కడ? పారిపోవడం ఎక్కడ? తలదించుకోవడం ఎక్కడ? భయంకరంగా అవమానాల పాలు ఎందుకు అవుతున్నావు? మందసం లేని బ్రతుకు, నీ జీవితంలో ప్రభావం లేని జీవితం. చేతులు జోడించో సేవకుడుగా చెబుతున్నా, ప్రభావం కలిగిన క్రైస్తవులుగా బ్రతుకుదుమగాక. బైబిల్ చెప్పగానే చెబుతున్న ఓ నగర సత్యం, ముట్టిన వెంటనే, వస్త్రం తాకిన వెంటనే ఆయనలోని ప్రభావం ఆయనలోనికి వచ్చింది. అక్కడ చూస్తే ఉన్న ప్రభావం పోతా వచ్చింది. మరి ఇన్ని సంవత్సరాల క్రైస్తవులం కదా, ప్రభావం మనలోకి వస్తూ ఉందా? మన భక్తిని చూసి ప్రభావం బయటికి వెళ్ళిపోతూ ఉందా? ఒక్కసారి ఆలోచించి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళండి. మీ ప్రార్థన సర్వశక్తి కలిగింది. మీరు విజ్ఞాపన చేస్తే పరలోకమందున దేవుడు సంతోషించి ఆ ప్రభావాన్ని ఇక్కడ విడుదల చేయునుగాక. ఆమేన్. 1 వస్త్రపు చెంగులో ప్రభావం, 2వది దేవాలయంలో ప్రభావం, 3వది మందసములో ప్రభావం, 4వ మాట కూడా చెబుతా. రాజుల మొదటి గ్రంథంలో సమూయేలు చరిత్ర కనపడుతుంది. 10వ అధ్యాయం 13వ వాక్యం. సొలొమోను అన్న తర్వాత ఏం మాట ఉంది? రాజైన సొలొమోను అని ఉందా? పరిపాలనా దక్షుడైన సొలొమోను ఉందా? బాలుడైన సొలొమోను అని ఉందా? దావీదు కుమారుడైన సొలొమోను అని ఉందా? సొలొమోను ఎవరు? చదవండి, వాక్యం చదవండి. అక్కడ చాలు, నీకు ఎక్కువ మాటలు అక్కర్లా. సొలొమోను ప్రభావం కలిగిన వాడు. ఈ రోజున ఇంటికి పెద్దవాడివేనా? సంఘంలో ముఖ్యమైన వాడివేనా? బాప్తిసం ముందు సీనియర్వేనా? వాక్యం అంతా ఎరిగిన వ్యక్తివేనా? నిజంగా సొలొమోనులాగా ఔన్నత్య దిశలో ఉన్నావా? నీలో ప్రభావం కనపడాలిగా. ఆ శాబాదేశపు రాణి వచ్చింది, వచ్చి అన్నమాట ఏంటి తెలుసా? సొలొమోను, అయ్యా రాజా, నీవు ప్రభావం కలిగిన వాడు. మన ఇంటి పక్కన కూడా చెబుతారుగా మన గురించి, ప్రార్థన బ్రహ్మాండంగా చేస్తుందండి, చాలా ప్రభావం కలిగిందని చెబుతున్నారా? చాలా ప్రభావం ఈలో ఉందని నాకు చెప్పాలిగా. నా మాట వినండి, పక్కనోడు మన గురించి ఏం చెప్పాలి? ప్రభావం కలిగిన వాళ్ళని చెప్పగలుగుతున్నారా? దండం పెడి చెబుతున్నాను, దేవుడు ఔన్నత్యం ఇచ్చాడు, మందిరాన్ని ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు,
కృపనిచ్చాడు. దేవుని ప్రభావంతో నిన్ను నింపాలని కోరుకుంటున్నాడు. ఆ స్థితిని కాపాడుకుంటే ఎంత బాగుంటుంది. ప్రభావం పోగొట్టుకున్న భక్తుల్లాగా ఎంతకాలం జీవిస్తా? ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా గుండె మీద చేయి పెట్టుకుని నేను ప్రభావం కలిగిన వాడనేనా? దేవుని ప్రభావం నాలోనికి వస్తుందా? ఆసక్తి ఉంటే ప్రభావం వచ్చిందిగా. బ్రతకాలని కోరికబడి ఎంటబడితే ప్రభావం వచ్చిందిగా. దేవుని సన్నిధిలో మందసం ఉంటే ప్రభావం వచ్చిందిగా. దేవుని ఆలయంలోకి వస్తామని ఎదురు చూసిన దేవుడు ఘనతా ప్రభావాలు మందిరంలో ఉంచాడుగా. మందిరానికి ఇన్ని సంవత్సరాలు వచ్చావే, ప్రభావం లేని బ్రతికెందుకు నీది? ఒక్కసారి ఆగే ఆలకించండి. ఒక్కొక్కరిని అడిగితే నా జీవితంలో మందిరం ఎప్పుడు మానలేదండి. మరి ప్రభావం ఉందా? మరి ప్రభావం వదిలిపోయిన పెట్టిలాగా ఉన్నావా? నీ వ్యక్తిగత జీవితంలో సొలొమోను ప్రభావంతో ఉన్నాడట. దేవుడు కాదు చెప్పింది, రాజులు కాదు, ఒక విదేశానికి దూరం నుంచి వచ్చిన ఒక వ్యక్తి గాడి గురించి ఆమె పలికిన మాట, ప్రజలు నిన్ను గురించి ఏం చెబుతున్నారు? ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే ఈ రోజు నుంచి ఒక సేవకుడిగా బ్రతిమలాడుతున్నా. ప్రభావం కలిగిన వాడు ఇక్కడ నిలబడాలి. అట్టి ప్రభావం చేత ప్రజలు నింపబడాలి. వచ్చేటప్పుడు ఒట్టిగానే వస్తాం. బాధలతో, వేదనతో, భయంకరమైన వ్యసనాలతో, నాశనంతో రావచ్చు. కానీ దేవుని సందులో ప్రభావం నీ కొరకు సిద్ధంగానే ఉంది. ఆ ప్రభావం నిన్ను ముంచునగాక, ఆ ప్రభావం మిమ్మల్ని కమ్మునగాక, ఆ ప్రభావం మీలో ప్రవహించునగాక. అట్టి ప్రభావం కలిగితే ఇంతకీ సొలొమోనుకి అంత ప్రభావం ఎట్లా వచ్చింది? ఆయన పెద్ద భక్తుడని రాయిలా. ఏమని రాశాను తెలుసా? జ్ఞానం కావాలయ్యా అని కోరాడు. అడిగిందల్లా ఒక్కటే, నాకు నువ్వు జ్ఞానం దయచేయమని అడిగాడు. ఆ ఒక్క జ్ఞానంతో ప్రభావం వచ్చింది. ఇప్పుడు మనకి జ్ఞానం లేకపోతే, మాట్లాడటం చేతగాని జ్ఞానం, ఒకళ్ళ గురించి అనమంటే ఇష్టానుసారంగా మాట్లాడతాం. ఒకళ్ళని హర్షించలేము, ఒకళ్ళ గురించి గొప్పగా మాట్లాడటానికి మనసు ఒప్పదు. మరి ప్రభావం నీకెక్కడొస్తుంది? జ్ఞానం, 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 జ్ఞానం. సొలొమోను జ్ఞానాన్ని కోరుకున్నాడు. ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, కీర్తిని ఇచ్చాడు, శత్రువుల ప్రాణాన్ని ఇచ్చాడు, ప్రభావాన్ని ఇచ్చాడు. అతని వెనక ముందు కూడా అతని వంటి వాడు ఎవ్వడో లేకుండా చరిత్రకు ముద్ర వేసిన దేవుడు ఘనుడయ్యుండునుగాక. ఆమేన్. మరి ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా ఆమెలోనికి ఆయన ప్రభావం వెళ్ళాను. మరి మనం రోగులం కాదు, ప్రార్థనాపరులమే. ఆమెకి రక్తస్రావ రోగం ఉంది, మనకి పాడు బుద్ధి ఉంది, మనకి లోకానుసరమైన మనసు ఉంది, ప్రార్థన లేకుండా నిద్రమత్తుంది. మనకుండే జబ్బులు మనకు ఉన్నాయి కానీ ఆ జబ్బులు విడుదల కొరకైనా ప్రభావం దిగిరావాలిగా. కుష్ఠరోగి అనుకుంటున్నాం, పాపపు కుష్ఠ ఉన్నవాడు ఉన్నాడుగా. రక్తస్రావ రోగం ఆమెకు ఉంది. జీవితంలో జీవం లేని శవంలాగా పడిన బ్రతుకు మనకుందేగా. ఆత్మీయ రోగాలు సరిచేయబడునుగాక, ఆత్మీయ అనుభవాలకు విడుదల కలుగునుగాక. ప్రభావం కలగాలి, ప్రభావం దిగిరావాలి. ఆ ప్రభావం మందిరంలో ఉంది, ఆ ప్రభావం విజ్ఞాపన ప్రార్థనలో ఉంది, ఆ ప్రభావం అంగీలో ఉంది, ఆ ప్రభావం మందసంలో ఉంది, ఆ ప్రభావం దైవ సంబంధమైన జ్ఞానములో ఉన్నది. ఆమేన్ గట్టిగా చెప్పండి. చివరికి ఒక మాట చెబుతాను. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యంలో ఏముంది? చాలండి. ఆయన ప్రభావం కలిగిన వాడట. ఆ ప్రభావం వలన బాహుబలం చాపి ప్రజలను విడిపించాడట. ఒక్క మాట సూటిగా చెబుతాను, ప్రభావం ఉన్న చోట విడుదల ఉంటుంది. శాపం కాడి కింద ఉన్న విడుదల ఉంటుంది, దేశంలో ఉన్న విడుదల కలుగుద్ది, పగ సాధించే అనుభవంలో విడుదల కలుగుద్ది, లోకానుసారం మనసున్నా విడుదల కలుగుద్ది, మెలుకోలేక నిద్రమత్తులో ఉన్న విడుదల కలుగుద్ది, సహోదర ప్రేమ కరువై ద్వేషంతో ఊరేగిన దైవ సంబంధమైన విడుదల కలుగుతుంది. ఆయన ప్రభావం కలిగిన వాడై ఆ ప్రభావంతో బాహుచాపగా ప్రజలకు విడుదల కలిగాను. చేతులు ఊపుకుంటూ ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. ఆ ప్రభావం నీకు విడుదల కలిగించునగాక, ఆత్మీయ ఆనందాన్ని కలుగ చేయునగాక, సాతాను పైన జయం కలిగించునగాక, నీ బంధకాలు సమస్యలు తెగిపోవునగాక. మరి ఈ రోజైనా ఒక క్షణం ఆయన వైపు తిరిగి, అయ్యా నీ ప్రభావం నాలోనికి రాని. అందరూ ఒక క్షణం నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. మోకరించండి, అందరూ మోకరించండి. పరిశుద్ధులను ప్రేమామడిన ప్రభు వందనాలయ్య.
అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు. చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగాక. పేరు పేరున బిడ్డలను దీవించండి అయ్యా. మా జీవితంలో ప్రభావం లేని క్రైస్తవులుగా బ్రతకడం వ్యర్థము, శూన్యమని మాట్లాడుతున్నా. రోగే కానీ 12 సంవత్సరాలు జీవం లేక పడి ఉన్న, మరణపు కవిగిలిలో ఉన్న, రేపని ఆశ లేకపోయినా ప్రభావం తాము లేచి నిలబడి మంచి రోజులు చూసిందయ్యా. అదే ప్రభావం ఇప్పుడు ప్రజల మధ్యలోనికి రావాలి. చాలా కాలంగా భక్తి చేసిన ప్రభావం లేని జీవితాలకు ఒక విడుదల కలగాలయ్యా. పేరు పేరున బిడ్డలను దర్శించండి. మాటలో ప్రభావం, ప్రార్థనలో ప్రభావం, దేవుని ప్రేమలో ప్రభావం, విజ్ఞాపనలో ప్రభావం, కార్యమొయ్యటలో ప్రభావం, శ్రమల మధ్యలో ప్రభావం కలిగిన క్రైస్తవ సాక్ష్యం ఉండాలి. ప్రభావం బలమైన కార్యాలు జరిగించండి. పేరు పేరున బిడ్డలను దీవించండి. వాళ్ళ అవసరాలన్నీ తీర్చబడాలి. మందిరంలో అడుగుపెట్టిన వాళ్ళందరి క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారికి వారి సమస్యలకు జవాబు కలిగే కుటుంబాలు దీవెనగా ఉండాలి. బలమైన బాహును చాపండి. ఘనమైన కార్యాలు జరిగించి పేరు పేరున బిడ్డలను దీవించి ఆశీర్వదించి మహిమ పొందాలని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ప్రతి నెల 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి హోసన్నా మందిర్ హనుమాన్ జంక్షన్ నందు జరుగును. రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆదివారం మా ఆరాధనా సమయం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు హనుమాన్ జంక్షన్ హోసన్నా మందిరమునందు జరుగును. పరిశుద్ధాత్మ స్వస్థత కూడిక ప్రతి శనివారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హోసన్నా మందిరం హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనా వసతుల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, హోసన్నా మందిర్, న్యూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751. మరి ఒక నెంబర్ 9440772772.